73, 74 రాజ్యాంగ సవరణలు జరిగినప్పుడు స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు సామాజిక వర్గాలకు బీసీలకు అంతకుముందు ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒక రాజ్యాంగ రక్షణ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ వచ్చాయి. బీసీలకు కొత్తగా ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలతో పాటు రిజర్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా కొత్తగా ఒక వాదన మహిళలకు ఎట్లాగో 33% ఇస్తున్నారు కాబట్టి ఎంతో కాలంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇందులో కలపాలనే డిమాండ్ కూడా కొంతమంది ఎంపీలు పెట్టారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అయినా పరిశీలించే అవకాశం ఉందా? ఇది గవర్నమెంట్ పరిశీలించే స్థాయిలో కాదు. అది ఎస్సీ ఎస్టీలు అన్నవి సామాజిక వర్గాలుగా తీవ్రమైనటువంటి వివక్షకి శతాబ్దాల పర్యంతం గురి వెలివేయబడ్డారు. బీసీలు అన్నవారు కొన్ని కులాలు మినహాయిస్తే ఆక్యుపేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, చాకలి మంగళంటే కొన్ని తక్కువ వృత్తి అని భావించే కొన్ని తగ్గిస్తే మిగతావన్నీ బీసీలకి మిగతా వాళ్ళకి పెద్ద తేడా లేదు జీవన శైలిలో కానీ లేకపోతే సమాజం చూసే తీరులో కానీ. కాబట్టి ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడ్డారు కాబట్టి కొన్ని ఏర్పాట్లు మనం ప్రత్యేకంగా చేసుకున్నాం రాజ్యాంగబద్ధంగా. రెండోది, ఇవాళ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఎవరు? ముఖ్యమంత్రులు. బీసీలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రులకు అత్యధికులు బీసీలు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం బీసీలుగా చెప్పుకోవట్లేదు, కానీ మండల కమిషన్లో వీళ్ళంతా బీసీలు. ఇప్పుడు కర్ణాటకలో ఒక్కలిగాసు లింగాయస్ అంతా బీసీల కింద లెక్క. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ ముఖ్యమంత్రులు ఎవరో అంతకంటే ఎక్కువ వాళ్ళేం కాదు. కాకపోతే ఇక్కడ పరిస్థితుల్లో బీసీలుగా రాసుకోవాలి వాళ్ళు. మండల కమిషన్లో బీసీలుగా రాసుకున్నారు. బిఫోర్ మండల కమిషన్ చాలా వాళ్ళు బీసీలు లేరు. తమిళనాడులో అందరూ బీసీలే. గవర్నర్లు బీసీలు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడున్న బీసీ అందరూ బీసీలే. కాబట్టి దేశమంతా బీసీలే ఇప్పుడు నాయకత్వంలో ఉన్నది, కొత్తగా ఇవ్వక్కర్లా. మూడోది, స్థానిక ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా మహిళలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చారు. అధికారం ఇచ్చారా? నిజంగా రాజ్యాధికారం అణగారిన వర్గాల దక్కాలి నేను గట్టిగా నమ్ముతున్నాను. పౌరుడి చెరుగొండాలని గట్టిగా నమ్ముతున్నాను. ఉత్సవ విగ్రహాలుగా తయారు చేస్తారే మీరు? ఒకసారి ఎన్నికైన వాళ్ళు బీసీలను మిగతా నాయకుల్ని స్థానిక ప్రభుత్వాలు అడగండి. కొంతమంది కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికవుతున్నారు. ఎందుకు ఎన్నికయ్యాను సార్ ఏడుస్తున్నారు. ఎందుకు ఖర్చు పెట్టాము సార్ అని చెప్పి అంటే హాస్యాస్పదంగా మార్చేశారే మీరు. నిజంగా మీ కనుక బలహీన వర్గాల మీద మమకారం అంటే అధికారం పదవులు ఎక్కడిచ్చారో అధికారం ఏమండి పూర్తిగా ఎందుకు ఇవ్వట్లేదు మీరు? కేంద్రీకరణ మీరు కదా చేసింది. అంచేత అక్కడ ఉదాహరణకి చైనా లాంటి దేశం, నియంతృత్వ దేశం, 51% స్థానిక ప్రభుత్వాల ద్వారా స్థానికంగా ఖర్చు అవుతుంది మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చులో. మన దేశంలో ఎంతో తెలుసా? 3%. అంచేత రాజకీయంగా రచ్చన మనం పట్టించుకోకూడదు. ఓకే, ప్రజలను రెచ్చగొట్టడం కోసం రకరకాల మాటలు చెప్తాం. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం వేరు, దానికి కావాల్సిన భాషా పద్ధతులు వేరు. రెచ్చగొట్టి పబ్బం గడపడం కోసం చేసే భాషా పద్ధతులు వేరు.